నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ స్పెషల్ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి ఆంధ్రప్రదేశ్ జనం ఏమనుకుంటున్నారు, పోలవరం అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 పై జనం మాటేంటి, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలను మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి సర్వే రిపోర్ట్ని మీ ముందుంచుతాను. నెల్లూరు రూరల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బరిలో ఉండగా వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కోటమిరెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డిపై 34,480 ఓట్ల మెజార్టీతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు కోటమిరెడ్డి ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఆ హామీలు. పొట్టేపాలెం కలుజు, ములుముడు కలుజులపై బ్రిడ్జి నిర్మాణాన్ని చేపడతాను అంటూ చెప్పారు. ఇక కొండాయిపాలెం, భక్తవత్సల నగర్లో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపడతాను అంటూ చెప్పారు. 3 చోట్ల అండర్ పాస్ల నిర్మాణానికి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇక కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ని కూడా పూర్తి చేస్తాను అన్నారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవిగో నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. కొన్ని గ్రామాల్లో సరైన రోడ్లు లేవు, సరైన డ్రైనేజీలు కూడా లేవు. రోడ్లు లేక రోజువారీ ప్రయాణాలకు జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కమ్యూనిటీ హాళ్ళు కూడా సరిగా లేవు అంటున్నారు. కమ్యూనిటీ హాల్ కావాలి అని అడుగుతున్నారు జనం. ఇవి అక్కడ కనిపిస్తున్న సమస్యలు. అయితే ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటున్నారు, పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలు ఇవే. విద్యుత్ ఆధునికీకరణలో కీలక రికార్డు సాధించారు. అలాగే మైల్ స్టోన్గా చంద్రన్న విద్యుత్ వెలుగులు స్కీమ్ కనిపిస్తూ ఉంది. ఇక 14 పార్కులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. మరోవైపు మైపాడు గేట్ దగ్గర స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ను కూడా ఏర్పాటు చేశారు. 30 మాడ్యులర్ కంటైనర్లు, 120 వెండింగ్ షాపులు అక్కడ ఉన్నాయి. రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ ప్రారంభం అయ్యింది. ఇది కూడా పాజిటివ్ ఉన్న అంశాల్లో ఒకటి. ఇక నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో కూడా నేను మీకు చూపిస్తాను. ఇవి నెగిటివ్గా ఉన్న అంశాలు. కొన్ని చోట్ల సరైన రోడ్లు లేవు, సరైన డ్రైనేజీలు లేవు. రోడ్లు లేక రోజువారీ ప్రయాణాలకు జనం ఇబ్బందులు పడుతున్నారు. కమ్యూనిటీ హాల్ కావాలి అని జనం అడుగుతూ ఉన్నారు. ఇక ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చాలా బాగుందని 22.5% మంది అంటుంటే, బాగుంది అని 25% మంది అంటున్నారు. పర్వాలేదు అని 35% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 12.5% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 5% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 17% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 83% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుంది అని 12.5% మంది చెప్పారు. బాగుంది అని 27.5% మంది అన్నారు. పర్వాలేదు అని 37.5% మంది జనం చెప్పారు. బాగాలేదు అని 15% మంది జనం చెప్తుంటే, అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం అంటున్నారు. అంటే దగ్గరగా 22% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 78% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 17.5% మంది అన్నారు. బాగుందని 20% మంది అన్నారు. పర్వాలేదు అని 40% మంది చెప్పారు. బాగాలేదు అని 12.5% మంది అన్నారు. అస్సలు బాగాలేదని 10% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 22% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 78% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని 15% మంది చెప్పారు. బాగుంది అని 20% మంది అన్నారు. పర్వాలేదు అని 32.5% మంది చెప్పారు. బాగాలేదు అని 17.5% మంది జనం చెప్పారు. అస్సలు బాగాలేదు అని 15% మంది జనం అంటున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 17.5% మంది చెప్తున్నారు. బాగుందని 15% మంది అంటున్నారు. పర్వాలేదు అని 40% మంది చెప్తున్నారు. బాగాలేదు అని 15% మంది జనం చెప్తుంటే, అస్సలు బాగాలేదు అని 12.5% మంది జనం అంటున్నారు. మంత్రి నారా లోకేష్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 16% మంది అన్నారు. బాగుంది అని 27.5% మంది చెప్పారు. పర్వాలేదు అని 32.5% మంది అంటుంటే, బాగాలేదు అని 14% మంది చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. ఇక అమరావతి పనులు పూర్తవుతాయి అనుకుంటున్నారని అడిగితే పూర్తవుతాయని 32.5% మంది జనం అంటుంటే కావు అని
15% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 32.5% మంది జనం చెప్తుంటే తెలియదు అని 20% మంది జనం అంటున్నారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ ఈ టర్మ్లో పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తవుతుందని 35% మంది జనం చెప్తున్నారు. కాదు అని 12.5% మంది అంటున్నారు. కావచ్చు అని 22.5% మంది చెప్తుంటే తెలియదు అని 30% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి అని అడిగితే పెరిగాయి అని 30% మంది జనం అంటున్నారు. పెరగలేదు అని 22.5% మంది అంటున్నారు. పెరిగొండొచ్చు అని 30% మంది జనం చెబుతుంటే తెలియదు అని 17.5% మంది జనం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే వస్తుందని 22.5% మంది అంటున్నారు. రాదు అని 25% మంది చెప్తున్నారు. రావచ్చు అని 20% మంది అంటున్నారు. తెలియదు అని 32.5% మంది జనం చెప్తున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 20% మంది అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 50% మంది చెప్పారు. తెలియదు అని 30% మంది జనం అన్నారు. ఇవి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్. మరో నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతాను.